నా పేరు అనుష. డీజీ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ వార్తలు. ప్రతిమ ఫౌండేషన్ మరియు వికాస తరంగిణి తీగలగుట్టపల్లి 1వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రస్తుతం 2వ డివిజన్ తీగలగుట్టపల్లిలోని బస్తీ దవాఖానలో ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం జిఆర్ స్వామి వారి మంగళ శాసనాములతో వికాస తరంగిణి తీగలగుట్టపల్లి శాఖ 07 ఆధ్వర్యంలో ప్రతిమ ఫౌండేషన్ వారితో కలిసి మెగా ఉచిత వైద్య శిబిరం. ఈ కార్యక్రమంలో చీఫ్ కోఆర్డినేటర్ అరాని చరణ్ రావు, పిఆర్ఓ సాధుల భాస్కర్, ఆరోగ్య వికాస్ కోఆర్డినేటర్ గోపగోని స్వర్ణలత, ప్రజ్ఞ కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి, సంస్కార్ కోఆర్డినేటర్ అమల మరియు మిగతా వికాస తరంగిణి సభ్యులు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా 2D ఎకో, ఈసీజీ, ఫ్లాష్ స్మియర్, మామోగ్రఫీ, అన్ని రకాల ఎక్స్రే ఇంకా మరియు కళ్ళకు సంబంధించిన పరీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన తీగలగుట్టపల్లి 1వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొల్లగాని శ్రీనివాస్ సహాయ సహకారాలు అందించారు. ఈ క్యాంపులో సుమారు 250 నుండి 300 మంది పరీక్షలు చేయించుకోవడం జరిగింది మరియు మందులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిమ మార్కెట్ మేనేజర్ కౌశిక్ మరియు ప్రతిమ సిబ్బంది, మన తీగలగుట్టపల్లి బస్తీ దవాఖాన సిబ్బంది మరియు వికాస తరంగిణి సభ్యులందరం కలిసి ఈ క్యాంపును విజయవంతం చేశారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర స్వామి మంగళ శాసనాలతో ఈరోజు 2వ డివిజన్ కరీంనగర్ తీగలగుట్టపల్లిలో ఇక్కడ ఉచిత మహా ఆరోగ్య క్యాంపు శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వికాస తరంగిణి తీగలగుట్టపల్లి శాఖ నెంబర్ 7 తరపున మరియు ప్రతిమ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ బస్తీ దవాఖానలో ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత ఆరోగ్య శిబిరం. ఇటు శిబిరంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. వారు ప్రధానంగా చూసుకున్నట్టయితే వారికి షుగరు, బీపీ ఇలాంటికి, అలాగే రక్త పరీక్షలు, ఎక్స్రే, డిజిటల్ ఎక్స్రే ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరికన్నా ఐ ఆపరేషన్ కావాల్సిన వారికి సుధా ఉచితంగా ప్రతిమ హాస్పిటల్లో క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూపెట్టుకున్న వారి అందరికీ త్వరలోనే వారికి ఉచిత ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అన్ని రకాల టెస్టులు నిర్వహిస్తూ వాళ్ళకు అవసరమైన ప్రజలకు వాళ్ళకు అవసరమైన మెడికల్ కిట్లు సుధా అందించడం జరుగుతుంది. ఈడ ఈ ఏర్పాటు చేసిన వికాస తరంగిణి సభ్యులకు అలాగే ప్రతిమ హాస్పిటల్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము గతంలో ఇక్కడ 6 నెలలకు ఒకసారి క్యాంపు ప్రజలకు అందుబాటులో ఆరోగ్యంకు సంబంధించి అన్ని సమస్యలకు సంబంధించి ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది డివిజన్లో. ఈరోజు మన బస్తీ దవాఖానలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. చూసుకున్నట్టయితే ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కావాల్సిన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈసీజీ, 2D అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మనకు ఒక 10 నుంచి 15 టెస్టుల వరకు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళల కోసం క్యాన్సర్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. నా పేరు కొలగాని శ్రీనివాస్, 1వ డివిజన్ మాజీ కార్పొరేటర్. రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనములతో ఇక్కడ తీగలగుట్టపల్లి శాఖ వికాస్ తరంగిణి వారి ఆధ్వర్యంలో ప్రతిమ వారితో కలిసి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ గారి సహాయ సహకారాలు చాలా అందిస్తున్నారు మాకు. మా వికాస్ తరంగిణి సభ్యులు కూడా అందరం దీంట్లో పాల్గొంటున్నాము. స్వామివారి ఆశయం ఏంటంటే క్యాన్సర్ రహిత ప్రపంచం చూడాలి, ముఖ్యంగా మహిళలకి సంబంధిత ఆరోగ్య టెస్టులన్నీ చేయించడం జరుగుతుంది. మెయిన్గా క్యాన్సర్, కల్పోస్కోపీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. క్యాన్సర్ రహిత ప్రపంచం చూడాలన్నదే స్వామివారి ఆశయము. మా తీగలగుట్టపల్లి శాఖలో పిల్లలకి భగవద్గీత క్లాసెస్, యోగా ఇవన్నీ కూడా ప్రతి ఆదివారం చెప్పడం జరుగుతుంది. ప్రజ్ఞా క్లాసెస్, దీనికి మా పిఆర్ఓ భాస్కర్ గారి సహాయం కూడా చాలా ఉంటుంది. సో మేమందరం సభ్యులం కలిసి ఈ శాఖలు నిర్వహిస్తున్నాము. ఈ హెల్త్ క్యాంపు కూడా ఇక్కడ తీగలగుట్టపల్లి మన పిహెచ్సిలో మేము నిర్వహిస్తున్నాము. దీనికి ప్రతిమ వారికి అలాగే మన మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టపల్లి డివిజన్ 2లో మేము ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ ప్రతిమ ఫౌండేషన్ మరియు సంయుక్తంగా వికాస్ తరంగిణి తీగలగుట్టపల్లి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి తీగలగుట్టపల్లి చెందిన కొలగాని శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ గారు
వాళ్ళ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో పెద్ద ఎత్తున ప్రజలు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఈ క్యాంప్ యొక్క మా ప్రతిమ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల గ్రామాలు ప్లస్ ప్రజలకు పేదలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే మేము తిలోటపల్లిలోని క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ముఖ్యంగా ఏంటంటే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, ఆర్థో, ఆప్థమాలజీ, పీడియాట్రిక్ డాక్టర్స్ వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలి. దాంతోపాటు దాదాపు 10-15 పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇందులో మీకు ముందుగా ఒకటి ఓల్వా బస్ అని ఒకటి ఉంది. ఉత్తర తెలంగాణలోని ఏకైక బస్ అది. ఈ బస్ని మేము ముఖ్యంగా క్యాన్సర్ నివారణ కోసం అని రూపొందించుకోవడం జరిగింది. ఇందులో మేము చెస్ట్ ఎక్స్రే, 2D ఎకో, ఈసీజీ, మ్యామోగ్రఫీ, కాల్పోస్కోపీ, ప్యాప్స్మియర్, ముఖ్యంగా అందరూ చాలామంది క్యాన్సర్తో బాధపడుతున్న ఉద్దేశంతో ముందుగా దాన్ని ప్రివెంటివ్ మెజర్స్ కింద ముందే దాన్ని నిర్ధారణ చేసుకోవడం ఉద్దేశంతో ఉచితంగా ఈ క్యాంప్లో ఇవన్నీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు దాదాపు 10-15 రోజుల వరకు ఉచితంగా మందుల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ఎవరికైనా ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ కాకుండా ఫర్దర్గా ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉన్నా కూడా ప్రతిమ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అందులో కూడా ఉచితంగా ఆపరేషన్స్ అవసరమైన వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయడానికి కూడా ప్రతిమ హాస్పిటల్ అండ్ ప్రతిమ ఫౌండేషన్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు కౌశిక్ అండి. నేను ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రతిమ ఫౌండేషన్ ఇన్ఛార్జ్గా చూసుకుంటున్నాను. ఇప్పటిదాకా ఒక 300 మంది దాకా దాటిందండి. ఇప్పుడు కూడా మీరు కూడా చూస్తున్నారు, ఇంకా దాదాపు ఒక 100-200 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. క్యాన్సర్ టెస్ట్లు ఇప్పటివరకు 10-15 మ్యామోగ్రఫీలు చేస్తున్నాం. ఇంకా దాదాపు ప్యాప్స్మియర్ దాకా ఒక 20 దాకా ప్యాప్స్మియర్ను కాల్పోస్కోపీతో ఇంకా చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో నా పేరు స్వర్ణలత. ఇక్కడ వికాస తరంగి నేను ఆరోగ్య వికాస్ కోఆర్డినేటర్ని. నేను మా శాఖ ఆధ్వర్యంలో ప్రతిమ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ ఉచిత ఆరోగ్య శిబిరంని కండక్ట్ చేస్తున్నాము. కొలగాని శ్రీనివాస్ తాజా మాజీ కార్పొరేటర్ గారు 1st డివిజన్ వారి సహాయ సహకారాలతో మేము ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపుకి ఇప్పటికి దాదాపుగా ఒక 400 మంది చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఓపీ రిజిస్ట్రేషన్. దీంట్లో మేము ప్యాప్స్మియర్, మ్యామోగ్రఫీ, బ్రెస్ట్ స్క్రీనింగ్, తర్వాత కల్పోస్కోపీ లాంటి ఈ టెస్టులన్నీ చేస్తున్నాము. స్వామివారి మెయిన్ ఆశయం ఏంటంటే క్యాన్సర్ రహిత సమాజమే వారి ధ్యేయం. దాని దిశగానే మేము వారి ఆదేశాల మేరకు మేము అన్ని కండక్ట్ చేస్తున్నాము. తర్వాత దీనికి సహాయ సహకారాలు అందించినందుకు శ్రీ కొలగాని శ్రీనివాస్ గారికి, మాజీ కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా వికాస రంగిణి శాఖ నెంబర్ 7 తిగలగుట్టపల్లి